హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో కాకి అరిస్తే చుట్టాలు వస్తారా? అలాగే కాకికి భవిష్యత్తు తెలుస్తుందా అనే విషయాన్ని తెలుసుకుందాం. వేకువజామునే లేచి బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. కావు కావు అంటూ అరుస్తూ నీ బంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపుతుంది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా ఉంటాయి కాకులు. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానం ఆచరించి గూటికి చేరుతాయి. కాకులు చాలా గుప్త జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. కాకులు సూర్యాస్తమయంలోపే తమ గూటికి చేరే మంచి లక్షణం సమయపాలన కలిగి ఉంటాయి. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కలిగి ఉంటాయి. కాకులు లేని ప్రదేశం లేదు. కాకి పళ్ళు తిని మరోచోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనది. అందుకే కాకులు దూరని కారడవి అంటారు. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానం ఆచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. దానధర్మాలు చెయ్యని వారిని ఎంగిలి చేతితో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు మన పెద్దలు. పూర్వం మన పెద్దవారు భోజనం చేసే ముందు ఒక ముద్ద బయట కాకుల్ని పిలిచి పెట్టేవారు. కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకై కలకాలం జీవించడం అని శాస్త్రంలో కూడా చెప్పారు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉంటుంది కాకి. కూజాలో రాళ్ళు వేసి అడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తర్వాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటుంది కాకి. అయితే కాకి అరిస్తే నిజంగానే చుట్టాలు వస్తారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రవాణా సాధనాలు దూరవాణి వంటివి లేనప్పుడు కబురు అందించడానికి పక్షులనే ఆధారంగా చేసుకునేవారు. ఒక కొత్త పక్షి తమ సీమలోకి వస్తే అది చూసి కాకులు అరుస్తాయి. దానితో ఏదో సందేశం ఎవరికో పంపారని అర్థం చేసుకునేవారు. దానితో ఇంటికి చుట్టాలు వస్తున్నారని అనుకునేవారు. అలాగే కాకి చనిపోయి ఇంటి ముందు పడితే ఏ పనిని ఏ ఆహారాన్ని చాలాసేపటి వరకు తీసుకోకూడదు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం శకునాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని జంతువులు పక్షులు ఎదురైతే శుభం కలుగుతుందని, కొన్ని ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అలాగే కాకి విషయంలో రెండూ ఉన్నాయి. మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుంది. చనిపోయిన తర్వాత పెద్దలు కూడా కాకి రూపంలో వచ్చి తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే అది మంచి శకునంగా భావించి వెళ్ళిన పని విజయవంతం అవుతుంది అంటారు. అలాగే నీటితో నిండి ఉన్న కుండపై ఉన్న కాకిని చూసినట్లయితే వారు త్వరలోనే ధనవంతులు అవుతారు. కాకి ఎగురుతూ వచ్చి ఎవరికైనా తగిలినట్లయితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకి నోటితో ఏదైనా తీసుకొని వెళ్తూ దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం. తలపైన కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.